నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోలు మరణించారు. బొకారో జిల్లా లాల్పానియా దగ్గర ఎన్కౌంటర్ జరగగా భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోలు మరణించారు. బొకారో జిల్లా లాల్పానియా దగ్గర ఎన్కౌంటర్ జరగగా భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి చిరా రవి అందిస్తారు. రవి, చెప్పండి, జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఇప్పటికే ఏదైతే వరుస ఎన్కౌంటర్లతోటి మావోయిస్ట్ పార్టీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఏదైతే ఒకవైపు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇట్లాంటి ప్రాంతాల్లో భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా కాలం నుండి మావోయిస్టులను ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ రోజు జార్ఖండ్ లో బొకారో జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 6 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. దాంట్లో ప్రధానంగా సిఆర్ఎఫ్ అట్లాగే రాష్ట్ర పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పోలీసుల జాయింట్ యాక్షన్ ఏదైతే ఉన్నదో ఆపరేషన్ తోటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మావోయిస్టులకి సమాచారం పలానా చోట అంటే మావోయిస్టులు ఉన్నారనేటువంటి సమాచారం తోటి జాయింట్ యాక్షన్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే దాదాపు 6 మావోయిస్టులు జరిగారు. అట్లాగే కొద్దిమంది పోలీసులకు కూడా ఇప్పటికే వాళ్ళకి కొంత ఇంజూరీ అయినటువంటిది ఉన్నది. ఏదైనప్పటికీ కూడా ఆ ఘటనా స్థలంలో దాదాపు భారీగా ఆయుధాలు అయితే స్వాధీనం చేసుకున్నారు మావోయిస్టుల నుంచి. ఇది దాదాపుగా ఒకవైపు మావోయిస్టులు ఏరివేతే లక్ష్యంగా ఏదైతే పోలీసులు అంత కేంద్ర బలగాలు మొత్తం కూడా ఒకవైపు నిర్వహిస్తున్నాయి. అంటే ప్రధానంగా మావోయిస్టులు కూడా ఈ మధ్య కాలంలో కేంద్ర గవర్నమెంట్ తోటి మేము చర్చలకు సిద్ధము, అట్లాగే మొత్తం దండకారణ్యంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక పీస్ కావాలి, ఒక శాంతి కావాలి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలని అంటే పోలీసుల మీద మేము దాడులు చేయము కాబట్టి మేము శాంతి చర్చలకు సిద్ధమని ఒకవైపు ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి కూడా స్పందన లేదు. దీని నుండి ఏరివేతే లక్ష్యంగా అంటే మావోయిస్టులను ఏరివేతే లక్ష్యంగా ప్రభుత్వ బలగాలు మొత్తం కూడా దండకారణ్యాన్ని అటు ఛత్తీస్గఢ్ నుంచి జార్ఖండ్ దాకా కూడా మొత్తం కూడా ఏరివేతే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇప్పటికే మేధావులు అంటే ఈ యొక్క మావోయిస్టులు ఇచ్చినటువంటి పిలుపు మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, మన దేశ పౌరుల్ని మనం చంపడం అనేది సరికాదు అని చెప్పేసి ఇప్పటికే మేధావులు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఒక శాంతి కమిటీని నిర్వహించడం జరిగింది. దీంట్లో అనేక మంది మేధావులు భారత ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన అవసరం ఉన్నది, మావోయిస్టులతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇట్లా మనుషుల్ని చంపడం అనేది కరెక్ట్ కాదు, వరుస ఎన్కౌంటర్లతోటి అనేక మంది చంపుతున్నారు కాబట్టి ఇది సరైనది కాదంటున్నారు. అయితే మావోయిస్టులు మాత్రానికి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఇచ్చినప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం నుంచి కాల్పుల విరమణ అనేటువంటిది ప్రకటించకపోవడం అనేది అది సరైనది కాదని చెప్పేసి మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. అయితే ఏది అయినప్పటికీ కూడా వరుస ఎన్కౌంటర్లతోటి మొత్తం కూడా మావోయిస్ట్ పార్టీ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఏదైతే జార్ఖండ్ లో ఈ రోజు జరిగినటువంటి జార్ఖండ్ లో 6 మావోయిస్టులు చనిపోవడం కూడా మావోయిస్టుకి ఒక రకంగా పెద్ద ఎదురు దెబ్బ అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది. జ్యోతి, రవి, మరి మేధావులు ఏమైనా పరిష్కార మార్గాన్ని కూడా సూచించారా? మరి అంటే ఇప్పటికే ఏదైతే మేధావుల నుంచి అంటే దాదాపు దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ అట్లాగే అనేక మంది మేధావులతోటి ఒక అంటే హైదరాబాద్ లో అట్లాగే ఢిల్లీలో, బొంబాయిలో 3 చోట్ల కూడా మేధావి వర్గంతో ఒక శాంతి కమిటీని నిర్వహణ కోసం ఒక కమిటీ వేయడం జరిగింది. అంటే అటు ప్రభుత్వంతో చర్చలు జరపాలి, మావోయిస్టులు విరమణ ప్రకటించారు అంటే కాల్పుల విరమణ ప్రకటించారు కాబట్టి మావోయిస్టులతోటి శాంతి చర్చలు జరిపితే ఒక పీస్ఫుల్ వాతావరణం వస్తుంది. అంటే దండకారణ్యంలో ప్రధానంగా కాల్పుల మూత లేకుండా అటు గిరిజనులు చనిపోవడం కానీ, ఆదివాసీలు చనిపోవడం కానీ, మావోయిస్టులు చనిపోవడం కానీ ఈ యొక్క మారణకాండ ఆగిద్ది
కాబట్టి ఈ యొక్క దేశంలో శాంతిని ఉండాలి, అట్లాగే ఈ దేశంలో ఏదైతే మనుషులను చంపే విధానం పోవాలని చెప్పేసి ఇప్పటికే మేధావి వర్గం మొత్తం కూడా భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే 3 చోట్ల కూడా హైదరాబాద్, ఢిల్లీ లాంటి చోట్ల కూడా మేధావులతోటి ఒక చర్చలు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంతో కూడా కొంత చర్చలు జరపాలనేటువంటి మేధావర్గం భావిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఒకవైపు చర్చల వాతావరణం జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్చల మీద స్పందించింది, ఇప్పటికే మేము కూడా కాల్పురేమన్నా ప్రకటిస్తాం కానీ మీరు ఆయుధాలను మాత్రానికి మావోయిస్టుల ఆయుధాలు తీసుకొని వచ్చేసి లొంగిపోతేనే మేము ఏదైతే చర్చలకి అనుకూల వాతావరణం ఉంటుందని ఒకవైపు ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రానికి ఇంతవరకు స్పందించలేదు. దీని మీద స్పందించాలని చెప్పేసి మేధావర్గం కోరుతుంది. అట్లాగే ఈ యొక్క వాతావరణాన్ని ఏదైతే ప్రధానంగా దండకారణ్యంలో ఉన్నటువంటి ఏదైతే కాల్పులు, అట్లాగే ప్రజలు నష్టపోవడం అనేది ఏదైతే ఉందో ఇది వెంటనే ఆగిపోవాలని చెప్పేసి మేధావర్గం కోరుతున్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం నుంచి అలాంటి స్పందన లేకపోవడం అనేటువంటిది ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏదైనప్పటికీ కూడా ఇంకా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే శాంతి చర్చలు అవసరం ఉందని మేధావులు భావిస్తున్న సందర్భం నెలకొన్నది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రవి. అమెరికా